హైదరాబాద్ పరిధిలోని తుక్కుగూడలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. జనజాతర పేరుతో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభకు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నలుమూలల నుంచి 10 లక్షల మందిని సమీకరించేలా సన్నాహాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సెప్టెంబర్ 17న ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి సోనియా గాంధీ సమక్షంలో 6 గ్యారెంటీలు విడుదల చేశారు. ఇప్పుడు జరిగే సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఏఐసీసీ ఎన్నికల్లో 5 న్యాయ్ 25 గ్యారెంటీ పేరుతో 5 రకాల ప్రధాన హామీలు ప్రకటించింది. ఇక మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. వేసవికాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 100 రోజుల పాలన విజయాలు, రాబోయే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు. రైట్, ఇక కాంగ్రెస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభ 6 గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. ఈరోజు హైదరాబాద్ తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. దేశంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికల సమర సంకారావాన్ని ఈ జనజాతర అనేటటువంటి భారీ బహిరంగ సభా వేదికగా సమర సంకారావాన్ని పూరించబోతుంది. ముఖ్యంగా ఈ జనజాతరని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది జన సమీకరణతో ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తుంది. ఈ భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా ఏసీకి సంబంధించినటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు అదేవిధంగా 5 గ్యారెంటీలను కూడా రాహుల్ గాంధీ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకుంటారు. తర్వాత ఆయన 5 గంటలకి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జనజాతర భారీ బహిరంగ సభకి హాజరయ్యి ప్రస్తుతం ఈ 5 గ్యారెంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను సైతం ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. సభా ప్రాంగణాన్ని దాదాపు 70 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తే అదేవిధంగా 500 ఎకరాల్లో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి వాహనాలు పార్కింగ్ సంబంధించి ప్రత్యేకంగా 500 ఎకరాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ఒకవైపు వేసవి కాలం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకి వచ్చేటటువంటి జనాలకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు తుక్కుగూడని కాంగ్రెస్ పార్టీ ఒక సెంటిమెంట్ గా భావిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా విజయ్ బేరెడ్డి అనేటటువంటి భారీ బహిరంగ సభను తుక్కుగూడ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. అక్కడ సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యే 6 గ్యారెంటీలని ప్రకటించారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అదే సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో తుక్కుగూడలోనే మరోసారి భారీ బహిరంగ సభను జనజాతర పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ జనజాతర పేరుతో నిర్వహించేటటువంటి ఈ భారీ బహిరంగ సభలో దేశ ప్రజలకి ఏం చేయబోతుందన్న దానిపైన ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు 5 గ్యారెంటీలను రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా ఈ భారీ బహిరంగ సభా వేదికగా రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అన్న దానిపైన ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.